హలో ఫ్రెండ్స్, ఒక చిన్న మినీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సంక్రాంతి ముందు ఒక 2-3 షార్ట్స్లో ఎగ్జిబిషన్ గురించి చెప్పాను. అండ్ అది నుమాయిష్ ఎగ్జిబిషన్ కాదు అని చెప్పాను కదా. సో ఇది వచ్చి వింటర్ ఉత్సవ మేళా అనమాట. నక్లెస్ రోడ్లో ఉంది. సో ఇది ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలీదు. సో సారీ, మేము వెళ్ళింది అయితే జాన్ 1 ఆ టైంలో అనమాట. యాక్చువల్లీ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ టైం డెఫినెట్గా వీడియో టైంకి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లీజ్ ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి. వన్స్ అగైన్ సారీ అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ టికెట్ వచ్చి 100 రూపీస్ పర్ హెడ్. ఇలా లోపలికి రాగానే ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు విత్ లైటింగ్స్. సో ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాక, అండ్ ఇది ఫోటో గ్యాలరీ అనమాట. 2026కి అంటే న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తూ ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేశారు. ఈ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇక్కడే స్నోఫాల్ కూడా ఉందన్నమాట పిల్లల కోసం అనేసి. సో స్నోఫాల్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి అంటార్కిటికా రీజన్ అని చెప్పి ఒక వే బోర్డు ఉంది. అది మీరు చూసి లోపలికి ఫాలో అయితే అక్కడ ఏంటంటే కూల్ కంట్రీస్లో ఉన్న కూల్ ప్లేసెస్లో కూల్ కంట్రీస్లో ఉన్న యానిమల్స్ ఉంటాయి కదా. సో ఆ యానిమల్స్ అన్నిటిని కూడా ఫోటో తీసి అంటే అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారనమాట. లైక్ పోలార్ బేర్, ఇగ్లూ, నెక్స్ట్ పెంగ్విన్స్, నెక్స్ట్ ఎలిఫెంట్స్, సీల్, ఇలాంటివన్నీ కూడా అంటే కూల్ కంట్రీస్లో మనకి దొరికే యానిమల్స్, అక్కడ మనం చూసే యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా నీట్గా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే పిల్లలకి యానిమల్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అండ్ మెయిన్లీ ఇటువైపు మనం చూడని యానిమల్స్ అక్కడ వాళ్ళు పెడతారు కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. సో ఈ యానిమల్స్ ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత అలా బయటకు వచ్చేస్తే మనకి ఏంటంటే చాలా ఇక స్టాల్స్, నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ అంటే మనకు తెలియదు ఏముంది, ఉండనివి ఏమి ఉండవు కదా. షాపింగ్ చేసుకోవాలనుకున్నా, మీరు ఫుడ్ తినాలనుకున్నా కూడా నంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. క్లోతింగ్ అయినా లేదంటే ఇంకా ఎవ్రీథింగ్. అలాగే ప్రైజెస్ కూడా మనకి తెలిసినట్టే రీజనబుల్గా ఉన్నవి ఉంటాయి. హై ప్రైస్ చెప్పేవాళ్ళు కూడా హై ప్రైస్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. మనం రింగ్స్ వేస్తాము, బెలూన్స్ షూట్ చేసే గేమ్స్, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఎగ్జిబిషన్స్లో. జనరల్గా మనం చూసే ఎగ్జిబిషన్స్లో చూసే స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఫుడ్కి కూడా లిమిట్ లేదు. పాప్కార్న్ స్టాల్స్ ఉన్నాయి అండ్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి చాలా అనమాట. ఇక పాపడ్స్ అని మనకి, నెక్స్ట్ మిర్చి బండి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పొటాటో ట్విస్టర్స్, టీ, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. మెయిన్ వెళ్ళింది హన్షిత్కి కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అనేసి. హన్షిత్కి పాప్కార్న్, నెక్స్ట్ పొటాటో ట్విస్టర్ అంటే హన్షిత్కి బాగా ఇష్టం అనమాట. అందుకనే డెఫినెట్గా ఎగ్జిబిషన్కి వెళ్తే డెఫినెట్గా హన్షిత్ కోసం పొటాటో ట్విస్టర్ తీసుకుంటాం. సో ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ జైంట్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇందులో ట్రైన్ అది ఎక్కిన తర్వాత ఇక అక్కడి నుంచి మేమైతే రిటర్న్ అయిపోయాం అనమాట. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ సారీ ఫర్ ద లేట్ అప్లోడింగ్ అనమాట.